కాబట్టి అక్కడ సమస్యల్లో ఏంటంటే అవగాహన రాహిత్యం కాదు, తెలుసు, తెలియనోడేం కాదు, బట్ దాన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశమే. అంటే సాధారణ ప్రజలకి ఏదో జరిగిపోయింది, వామ్మో ఏదో అనేటటువంటిది, దాన్ని ఇక్కడ ఎక్కడైతే అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ అభిమానులు కూడా కాదు, వైసీపీ వాస్తవంగా చెప్పాలంటే ఓడిపోయిన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కారణం కావాలి, ఆ రీజన్ ఇస్తుంది ఇతను. అదే వాళ్ళందరికీ ఒక వేదిక అవుతున్నాయేమో ఇలాంటి. అంటే రేపు దీన్ని బాగా ప్రమోట్ చేస్తారండి. మీకు వెరీ సింపుల్ లాజిక్, ఇండియాలో ఒక సివిల్ వార్ సృష్టించడానికి కుట్ర జరుగుతోంది, లైక్ బంగ్లాదేశ్ టైప్లో. అక్కడ ఇట్లాగే మొదట ప్రతిపక్షం స్టార్ట్ చేసింది, ఎలక్షన్స్లో తేడా వచ్చిందని 2/3 మెజార్టీతో గెలిచింది హసీనా. ఇలాగే పోల్ మేనేజ్మెంట్ అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత హసీనా పారిపోయేలా చేశారు సైన్యాన్ని వాడి. ఇండియాలో అట్లాంటి ప్రయోగం ఏదో చేస్తున్నట్టున్నారు వీళ్ళు, సివిల్ వార్ క్రియేట్ చేసే ప్రయత్నం. సార్ ఫైనల్ గా ఒకటే, ఓకే కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పటికీ ఆగర్భ శత్రువు అని అంటారు వైసీపీకి, కానీ ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం విషయంలో మాత్రం మద్దతు ప్రకటించే అవకాశం ఏమైనా ఉంటుందా రేపొద్దున ఎప్పుడైనా వైసీపీ? లేదు, అయితే మొన్ననే చేసి ఉండాలి. బేసిక్ గా వైసీపీ కాంగ్రెస్ కి ఆగర్భ శత్రువు కాదు, మానస పుత్రిక. కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, వేరే పార్టీ నుంచి వచ్చినోడు ఎవరున్నారు? అంటే జగన్ కి ఆగర్భ శత్రువు కాదా? ఎందుకు అవుతాడు? కాంగ్రెస్ లో నుంచి వచ్చినోడే కదా, కాంగ్రెస్ వ్యతిరేకించి వచ్చినాడు కదా, వద్దనుకుని. బేసిక్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో భార్య భర్తలు గొడవ పడ్డారు, తల్లి బిడ్డ గొడవ పడ్డారు, ఆ ప్రేమ పోదు, వీళ్ళకి కూడా అంతే. అంటే ఆ లక్షణాలు పోవు. ప్రేమ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందని కాదు, లక్షణాలు పోవు, కాంగ్రెస్ లక్షణాలే ఉంటాయి వీళ్ళకి.